ఎండుమిర్చి టమాటా పచ్చడికి చాలామంది ఫ్యాన్సే ఉన్నారు. అందులో నేను, మా హస్బెండ్, మా సిస్టర్ చాలా పెద్ద ఫ్యాన్ అనమాట. ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో చూపిచ్చేస్తాను. ఫస్ట్ అయితే ఒక 5 దాకా టమాటాలు తీసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలనమాట. ఒక టమాటా పుచ్చిపోయిందనేసి పక్కనైతే పెట్టేశాను. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకొని కళాయి పెట్టేసుకొని దాంట్లోకి తగినంత నూనె వేసేసుకొని ఎండుమిర్చి ఒక 10 దాకా ఇలాగ మధ్యలో చీల్చేసుకొని వేయించేసుకోవాలనమాట. వేయించుకున్న ఎండుమిర్చిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాక దాంట్లో 5 టమాటాలు కట్ చేసుకున్నాను కదండి, అవి కూడా వేసేసి దాంట్లో తగినంత సాల్ట్ వేసేసుకొని కొంచెం చింతపండు ఈ విధంగా వేసేసుకున్న తర్వాత మూత పెట్టి మంచిగా మగ్గనివ్వాలన్నమాట. మెత్తగా మగ్గిపోయిన తర్వాత పక్కనైతే పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 5 దాకా వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, వేయించుకున్న ఎండుమిర్చి కూడా వేసి మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు ఉడికించుకున్న టమాటాలు కూడా వేసేసి కాస్తంత సాల్ట్ వేసేసి మిక్సీ పట్టేసుకున్నాక దాంట్లోకైతే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసి ఒకసారి అంతా కలిసేలాగా కలిపేసుకున్న తర్వాత ఎండుమిర్చి టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. దాంట్లోకి కాంబినేషన్గా నేనైతే ఆమ్లెట్ వేస్తున్నాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది అనమాట. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.